నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 7/2/2026 శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:46, సూర్య సమయం సాయంత్రం 6:14, తిథి షష్ఠి రాత్రి తెల్లవారుజాము 2:54 వరకు, నక్షత్రం చిత్త రాత్రి తెల్లవారుజాము 2:28 వరకు, యోగాలు శూల రాత్రి 11:41 వరకు, కరణము భవ మధ్యాహ్నం 2:01 వరకు, వణిజ రాత్రి తెల్లవారుజాము 2:54 వరకు, రాహుకాలం ఉదయం 9:38 నుంచి 11:04 వరకు, గుళికాలం ఉదయం 6:46 నుంచి 8:12 వరకు, యమగండం మధ్యాహ్నం 1:56 నుంచి 3:22 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:46 నుంచి 7:32 వరకు, మరలా ఉదయం 7:32 నుంచి 8:18 వరకు, అమృతకాలం రాత్రి 7:31 నుంచి 9:15 వరకు, వర్జ్యం ఉదయం 9:05 నుంచి 10:49 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయంలో ఇతరుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా తల్లికి సంబంధించిన ఏదైనా లోన్స్ కానీ, లేకపోతే వారికి సంబంధించిన బంధువర్గంతో మీరు డిస్కస్ చేసేటప్పుడు కానీ మీరు వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడానికి కూడా ఈ రోజున అధిక శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారి విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు అధిక శాతం మీ యొక్క స్నేహవర్గం మీద, ఇరుగు పొరుగు యొక్క సలహా సంప్రదింపుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే వారి యొక్క సహకారంతో, వారి యొక్క తోడ్పాటుతో మీరు విదేశీ సంబంధమైన విషయాలలో కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన, వృత్తికి సంబంధించిన విషయాలలో, దూర ప్రయాణాలకు కానీ కొంత నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యులు, మీ సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్యాపరంగా కానీ, వారి యొక్క వృత్తికి సంబంధించి కానీ దూర ప్రదేశాల్లో అవకాశాల కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే తల్లితో మీ యొక్క అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటిదానికి మనం అనుకూలతగా దాన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా తల్లితో మీ యొక్క మాటల వల్ల కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి దాని మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారితో మీ యొక్క అనుబంధం, వారితో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేయాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసేవారు కూడా దూర ప్రదేశాల్లో దానికి సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలకి అనుకూలతలు, వృత్తిపరమైన విషయాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాల్లో ఆటంకాలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు శక్తి సామర్థ్యాలతో అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అధిక శాతం కృషి చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి బహుమానాలు అందుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు ప్రశాంతత, అనుకూలతలు, అభివృద్ధి అనేది మొదలైనవి ఏర్పడతాయి. ఆకస్మికంగా ధన రాబడి, ధనానికి సంబంధించిన విషయాలలో, లేకపోతే మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మాత్రం కొంత ఆకస్మికమైన ఆటంకాల వల్ల కావచ్చు, లేకపోతే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొన్ని రకాలైన ప్రశాంతత ఆకస్మికంగా కొంతవరకు తగ్గడం బట్టి కొంత నిర్ణయ సామర్థ్యంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి సమస్యలను కూడా అధిగమించడానికి మీరు మీ విల్ పవర్తో ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ధన వ్యయం అనేది కుటుంబ వ్యవహారాల్లో ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ ఆకస్మికమైన వ్యయ విషయం కూడా
వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యుల కొరకు, అలాగే తల్లి యొక్క బంధువర్గం కొరకు, వారు ఏదైనా కుటుంబానికి బంధువర్గం రాక మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే విషయంలో కావచ్చు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో అది కూడా కొంతవరకు మీకు ఆలస్యాలకి, ఆటంకాలకి, అంటే రావాల్సిన ధనం మీకు వచ్చినా ఆ ఖర్చు పెట్టడానికి మీరు చేసుకునే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత చికాకును కలిగించే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా అదే వ్యక్తులతో వ్యక్తిగత విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలతో వీలైనంత వరకు వాగ్వాదాలకి లోను కాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్య విషయం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ వ్యక్తిగత సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్త విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, లేకపోతే రావాల్సిన మీకు అందవలసిన సమాచారం, మీకు ఆనందాన్ని కలిగించే సమాచారం విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అది రావడంలో కూడా కొంతవరకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు కూడా సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ పూర్వపు లోన్స్లో ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు, అధికంగా దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఎదురు చూడడానికి అవకాశం ఉన్న సమయంగా ఉన్నప్పటికీ దానిలో చిన్నపాటి అంటే డైవర్షన్స్, అంటే రావాల్సిన దాంట్లో కొంతవరకు లేటుగా సమాచారం రావడం బట్టి మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం లాంటిది ఉంది. దానివల్ల ఉద్వేగాలకి తొందరగా లోనయ్యే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో కావచ్చు, సంతాన వర్గం, భాతృవర్గంతో ఎవరితోనైనా సరే మీరు ఎదురు చూసిన వర్తమానాల ద్వారా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నప్పుడు అది మీకు లేట్ అయ్యే పరిస్థితుల వల్ల, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల వల్ల ముఖ్యులతో మీకు కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ యొక్క సమయస్ఫూర్తితో చేయడానికి ప్రయత్నాలు చేయాలి. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైన అలసట, అలజడి, నిద్రలేమి, అలాగే వృత్తి సంబంధమైన బాధ్యతలు ఇవన్నీ కూడా కొంత ఘర్షణతో కూడిన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు తీసుకునే నిర్ణయాలు కూడా వారి యొక్క ఆలస్యాలు, ఆటంకాల వల్ల మీకు అది ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఖర్చులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కొరకు అయ్యే ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా ఖర్చులు చేసే అవకాశం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు, ముఖ్యంగా మీ భాతృవర్గం కావచ్చు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ భాగస్వామి యొక్క సహకారం, వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా అది వారిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో చర్చలు జరుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క స్పిరిచువాలిటీ పెరగడం కావచ్చు, అలాగే స్పిరిచువల్ నిర్ణయాలు కావచ్చు, అన్నిటికంటే ప్రధానంగా చిన్ననాటి మిత్రులతో దీర్ఘకాలిక సంభాషణలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు ప్రశాంతతకి, అనుకూలతకి అవకాశం ఇస్తాయి. అలాగే మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇంతకుముందు ఏదన్నా కమ్యూనికేషన్లో సమస్యలు ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాల వల్ల మీకు విశేషంగా అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమయ్యే పరిస్థితి లాంటివి కనబడుతుంది. గృహ వాహనాలకు సంబంధించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కటి వాహనానికి కూడా అవకాశం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కృషి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణ, అలజడి, ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని సమస్యలు, అనుకోని వ్యక్తుల వల్ల కొంత మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వడం, తద్వారా కమ్యూనికేషన్లో సమస్యలు లాంటివి రావడం, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ వృత్తిపరమైన విషయాలలో మీరు చర్చలు చేసినా కూడా అది వాగ్వాదాలకి, ఘర్షణకి తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా
వ్యాపార వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ సామాన్య మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఒకటి కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, కుటుంబంలోని స్త్రీల యొక్క అభివృద్ధి కావచ్చు, అది చాలా వరకు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అంటే మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, లేకపోతే మీ యొక్క కమ్యూనికేషన్ ద్వారా సమస్యల్ని అధిగమించడానికి మంచి అవకాశం. మీ సంతానం అభివృద్ధితో పాటుగా భాగస్వామ్య విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు, విదేశీ సంబంధ అంశాలు, అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క అనురాగం మొదలైనవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యమైన విషయాలలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, అది ప్రయాణాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు ఏర్పరచుకునే ఒత్తిడి కావచ్చు, వాటి విషయంలో. అలాగే రహస్య శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వారిని అధిగమించడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయడానికి చేసుకునే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అధిక శాతం ఖర్చులకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల యొక్క సహకారం, మీ కొలీగ్స్ యొక్క సహకారం కోరుకునేటప్పుడు వారితో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకొని 1-10 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత వారి దగ్గర నుంచి సలహా సంప్రదింపులను కూడా తీసుకునేట్టుగాను, తర్వాత వారితో ఉద్వేగాలకు దూరంగా ఉంటూ వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాతృవర్గంతో కావచ్చు, ఇరుగు పొరుగుతో కావచ్చు మాట్లాడేటప్పుడు ఘర్షణలని అధిగమించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా కృషి చేస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కూడా అధిక శాతం కృషి చేసినా ముందుగా మీ ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. తల్లిదండ్రుల బంధువర్గంతో కూడా చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది. మీన రాశి. అమ్మ, మీన రాశి వారికి ఎలా ఉంది? సంఘంలో మైత్రి బంధాలు పెరుగుతాయి, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భగవంతుడి యొక్క ఆరాధన, ఉపాసన మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. ఆకస్మికమైన ప్రయాణాలకి, ఆకస్మికమైన ఖర్చులకి కూడా అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, మీకు సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే మీ యొక్క ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు మొదలైన వాటిల్లో కొన్ని రకాలైన ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం బట్టి కూడా అది కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అలాంటి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయగలరు. అయితే సంఘంలో వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు అధికంగా ఆలోచనలు చేస్తారు. వారికి సహకరించడానికి మీ వైపు నుంచి మీరు అధికంగా ఆలోచనలు చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, ఇంకా గరుడగమనతవ, గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి దీపారాధన, ఇంకా అవకాశం ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు వినడం కానీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే వీటిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఎందుకంటే ప్రతిరోజు చెప్పుకునే గోచారీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఇవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అలాగే అనుకూలత, ప్రతికూలతల్ని అధిగమించే అవకాశాలు, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశంగా కూడా మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.